హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ధ్యానానికి ఆధ్యాత్మిక సాధనకు అనువైన ప్రదేశాలు అనే వీడియో సిరీస్లో ఇది 3వ వీడియో. మొదటి 2 వీడియోల్లో మనం గడికి సిద్ధేశ్వరం, గుత్తికొండ బెల్లం గురించి తెలుసుకున్నాం. ఈ 3వ వీడియోలో మనం భైరవ కోనలోని అష్టలింగ గుహాలయాన్ని దర్శించబోతున్నాం. ఒంగోలు సైడ్ నుంచి భైరవ కోన వెళ్ళాలి అనుకునే వాళ్ళు కందుకూరు వచ్చి, కందుకూరు నుంచి పామూరు టు సిఎస్పురం టు డీజేపేట వచ్చిన తర్వాత అంబవరం మీదుగా భైరవ కోన చేరుకోవచ్చు. అదేవిధంగా నెల్లూరు సైడ్ నుంచి భైరవ కోన వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కావలి వచ్చి, కావలి నుంచి కలిగిరి మీదుగా ఉదయగిరి, తర్వాత డీజీపేట తర్వాత అంబవరం మీదుగా భైరవ కోన క్షేత్రాన్ని మనం చేరుకోవచ్చు. మీకు ఓన్ వెహికల్ ఉంటే కనుక మీరు ఈజీగా ఈ రూట్లో భైరవ కోన వెళ్ళిపోవచ్చు. ఎవరైనా బస్సులో రావాలి అనుకుంటే మాత్రం ఉదయగిరి, పామూరు, సిఎస్పురం నుంచి అంబవరానికి, కొత్తపల్లికి బస్సులు ఉన్నాయి. మీరు అంబవరం కానీ కొత్తపల్లి కానీ వచ్చి అక్కడి నుంచి ఆటోలో భైరవ కోన క్షేత్రాన్ని చేరుకోవచ్చు. భైరవ కోన క్షేత్రం చేరుకున్న తర్వాత మనకి మొదటగా లెఫ్ట్ సైడ్ దేవాలయానికి పోయేటువంటి మార్గం వస్తుంది. అదేవిధంగా రైట్ సైడ్ వెళ్ళినట్టయితే ఉత్తరం వైపున భైరవ కోన జలపాతం మనకు కనిపిస్తుంది. మనం మొదటగా దేవాలయం వద్దకు వెళ్ళి అష్టలింగ శివాలయాన్ని దర్శించుకుని వద్దాం. ఇప్పుడు మనం స్క్రీన్పై చూస్తున్నది భైరవ కోన దేవాలయానికి వెళ్ళేటువంటి మార్గం. ఈ మార్గం ఆరంభంలోనే ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనం దర్శనానికి టికెట్ని కొనుగోలు చేయవలసి ఉంటుంది. మహాశివరాత్రి మొదలైన పర్వదినాల్లో క్యూ లైన్లో నిలబడే పని లేకుండా శీఘ్ర దర్శనం టికెట్ కూడా ఇక్కడ విక్రయిస్తారు. శీఘ్ర దర్శనం టికెట్ విలువ 100 రూపాయల వరకు ఉంటుంది. అదేవిధంగా మనం ఇక్కడ బోర్డు మీద వివిధ పూజా కార్యక్రమాలు, వాటికి చెల్లించవలసిన రుసుముకు సంబంధించినటువంటి బోర్డును కూడా మనం గమనించవచ్చు. శీఘ్ర దర్శనం, సాధారణ దర్శనంతో పాటు ఇక్కడ శాంతి హోమం గురించి కూడా ఇవ్వడం జరిగింది. శాంతి హోమం చేయించుకోవాలనుకుంటే వాళ్ళు 300 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా వివిధ వాహన పూజలకు ఎంత ఛార్జ్ చేస్తారనే విషయాలు కూడా ఉన్నాయి. చివరిలో రూము అధ్యానం ఉంది కదా, అదేంటంటే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వాళ్ళు భైరవ కోనను దర్శించే పర్యాటకుల సౌకర్యార్థం ఒక వసతి భవనాన్ని నిర్మించడం జరిగింది. భైరవ కోనలో 2-3 రోజుల పాటు ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారి యొక్క వసతి భవనంలో కూడా ఉండవచ్చు. భైరవ కోన ప్రత్యేకత ఏంటయ్యా అంటే, పల్లవ మహేంద్రవర్మ కాలంలో కొండను తొలిచి ఇక్కడ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ పల్లవ మహేంద్రవర్మే తమిళనాడులోని మహాబలిపురం దేవాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఆయన హయాంలోనే ఇక్కడ భైరవ కోనలో ఈ యొక్క గుహాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇదే మార్గంలో మనం కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగినట్లయితే మనకి ఆలయ పరిసర ప్రాంతం వస్తుంది. ఆలయ పరిసర ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత మనకి లెఫ్ట్ సైడు ఒక దేవాలయం వస్తుంది. అదే ఈ భైరవ కోన యొక్క క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవుని యొక్క ఆలయం. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ కాలభైరవ ఆలయానికి ఎదురుగానే ఈ యొక్క అష్టలింగ గుహాలయం కనిపిస్తుంది. ఈ అష్టలింగ గుహాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మన దేశంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి అనేక దేవాలయాల్లో ఉన్నటువంటి శివలింగాల యొక్క నమూనా లింగాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ శివలింగాల ప్రత్యేకత ఏంటి అంటే, పానవట్టం వరకు ఈ యొక్క కొండలోనే తొలచడం జరిగింది. లింగాలను మాత్రం వేరే ప్రదేశం నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఎలాంటి కలప, ఇటుక, ఇనుము అవసరం లేకుండా కొండలలోనే గుహాలయాల్ని నిర్మించడం ద్వారా శాశ్వతమైనటువంటి ఆలయాలను ఏర్పాటు చేయటం పల్లవ మహేంద్రవర్మ యొక్క ఉద్దేశం. ధాన్య కటకాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించేటప్పుడు ఈ ప్రాంతంలో కూడా ఆయన అనేక గుహాలయాలను నిర్మించడం జరిగింది. వాటిలో ఈ భైరవ కోన ఒకటి. ఇప్పుడు మనం స్క్రీన్పై చూస్తున్నది మధ్యప్రదేశ్లోని అమర్నాథ్లో కనిపించే శశినాగలింగం యొక్క నమూనా లింగం. అమర్నాథ్లోని శశినాగలింగాన్ని దర్శించుకోలేనటువంటి వాళ్ళు ఈ యొక్క శశినాగలింగాన్ని దర్శించుకొని తరించవచ్చు.
ఇప్పుడు మనం చూస్తున్నటువంటి శివలింగం మేరు పర్వత ప్రాంతంలో ప్రతిష్ఠించబడినది అని చెప్పబడేటువంటి రుద్రలింగం యొక్క నమూనా లింగం. మేరు పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి రుద్రలింగాన్ని దర్శించేటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు ఈ యొక్క భైరవ కోనలోని ఈ రుద్రలింగాన్ని దర్శించి ఆ ఫలితాన్ని పొందవచ్చు. ఇప్పుడు మనం దర్శిస్తున్నటువంటి శివలింగం కాశీ విశ్వేశ్వరలింగానికి నమూనా లింగం. మనం నమూనా లింగాల యొక్క ఉపయోగం ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ కాశీ క్షేత్రం మీద ఎన్నోసార్లు దురుష్కుల దాడి జరగటం, ఆ దాడిలో ఎన్నోసార్లు ఆ దేవాలయంతో పాటు శివలింగం కూడా ధ్వంసం అవడం జరిగింది. కానీ భైరవకోనలో ఉన్నటువంటి ఈ యొక్క కాశీ విశ్వేశ్వరలింగం 9వ శతాబ్దం నాటిది. అంటే 9వ శతాబ్దంలో అంటే 1200-1300 సంవత్సరాల క్రితం కాశీలో శివలింగం ఈ విధంగా ఉండేది అని చెప్పేసి మనకి ఒక రెఫరెన్స్గా ఈ యొక్క దేవాలయం ఉపయోగపడుతుంది. ఈ పురాతన దేవాలయంలో ఉన్నటువంటి నమూనా లింగాల యొక్క గొప్పతనం ఇదే. ఈ విధంగా అయినా మనం పూర్వకాలంలో ఉన్నటువంటి అసలు లింగం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం దర్శించబోతున్నటువంటి శివలింగం రామేశ్వరలింగం. తమిళనాడులోని రామేశ్వరంలో శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి సైకతలింగం రామేశ్వరలింగం. ఇక్కడ ఆ రామేశ్వరలింగానికి నమూనా లింగం చూడవచ్చు. రామేశ్వరంలో ఉన్నది సైకతలింగం కాబట్టి ఆ ఇసుక రంగులో ఉన్నటువంటి శిలను తీసుకొని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయటం ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత. తర్వాత మనం దర్శించబోతున్నటువంటి శివలింగం తిరుమల కొండల్లో ఉన్నటువంటి నగరేశ్వరలింగానికి నమూనా లింగం. తిరుమల కొండలో ఉన్నటువంటి నగరేశ్వరలింగాన్ని దర్శించలేనటువంటి వాళ్ళు ఈ భైరవకోనలో ఉన్నటువంటి నగరేశ్వరలింగాన్ని దర్శించడం ద్వారా తత్సమానమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి శిల్పం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒకే శిల్పంలో హరిహరుల యొక్క మూర్తులను చెక్కడం జరిగింది. అంటే ఎడం వైపు శంఖచక్రాలు ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు, అదేవిధంగా ఎడం వైపు త్రిశూలాన్ని డమరుకాన్ని జపమాల ధరించినటువంటి శివుణ్ణి మనం ఒకే శిల్పంలో దర్శించుకోవచ్చు. అంటే హరిహరులు ఇరువురు ఒక్కరే, అంటే శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క విగ్రహం రుజువు చేస్తుంది. అదేవిధంగా పక్కనే మనం నటరాజస్వామి వారి విగ్రహాన్ని కూడా దర్శించుకోవచ్చు. వీడి పక్కనే మనకు ఒక శివలింగం ప్రత్యేకంగా కనిపిస్తుంది కదా. ఈ శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని శివలింగాలు కూడా దక్షిణం వైపు తిరుగుంటే ఈ యొక్క శివలింగం మాత్రం ఉత్తరం వైపు తిరిగింది. కానీ ఆ శివలింగం ఏ శివలింగానికి నమూనా అనేది ఇక్కడ తెలియపరచబడలేదు. పైన ఏదో లిపిలో రాసి ఉంది కానీ దాన్ని ఇంతవరకు ఎవరు కనుక్కోలేకపోయారు. ఇప్పుడు మనం దర్శిస్తున్నది త్రిముఖ దుర్గాదేవి యొక్క విగ్రహం. ఈ త్రిముఖ దుర్గాదేవి విగ్రహానికి ఎదురుగా శ్రీ బర్గేశ్వర లింగం ఉంది. ఈ బర్గేశ్వరుడే భైరవకోనలో ప్రధాన దైవంగా పిలువబడుతున్నాడు. ఇక్కడ అమ్మవారు 3 ముఖాలను కలిగి ఉంటుంది. అందులో కుడి చేతి వైపు ఉన్నటువంటి ముఖం నాలిక బయట పెట్టి కాళికాదేవి రూపంలో ఉంటుంది. అదేవిధంగా ఎడమ చేతి వైపు ఉన్నటువంటి ముఖం అద్దంలో ముఖం చూసుకుంటున్నట్లుగా ఉంటుంది. అంటే పురాణాల ప్రకారం ఇది లక్ష్మీదేవి యొక్క స్వరూపం. అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి సరస్వతీదేవి యొక్క స్వరూపంగా మనం అనుకోవచ్చు. చాలామంది అద్దంలో ముఖం చూసుకుంటున్నట్లుగా ఉన్నటువంటి రూపాన్ని సరస్వతీదేవి అంటారు. కానీ మనకి పురాణాల్లో చక్కగా చెప్పబడి ఉంది అద్దంలో ముఖం చూసుకుంటున్నట్లుగా ఉన్నటువంటి రూపం మహాలక్ష్మీదేవిదే. ఇప్పుడు మనం స్క్రీన్ మీద దర్శిస్తున్నటువంటి శివలింగం శ్రీశైలంలోని మల్లికార్జున లింగానికి నమూనా లింగం. శ్రీశైలంలోని మల్లికార్జున లింగాన్ని దర్శించుకోలేనటువంటి వాళ్ళు ఈ భైరవకోనలోని మల్లికార్జున లింగాన్ని దర్శించడం ద్వారా సమానమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. ఇప్పుడు మనం చూడబోతున్న శివలింగం
మందర పర్వత ప్రాంతాల్లో ఉంటుంది అని చెప్పబడేటటువంటి పక్షఘాతలింగం యొక్క నమూనాలింగం. మందర పర్వత ప్రాంతంలోని పక్షఘాతలింగాన్ని దర్శించే అవకాశం లేనటువంటి వాళ్ళు ఈ భైరవకోనలో ఉన్నటువంటి పక్షఘాతలింగాన్ని దర్శించుకోవడం ద్వారా ఆ ఫలితాన్ని పొందవచ్చు. ఈ పక్షఘాతలింగాన్ని జలలింగం అని కూడా అంటారు. ఈ శివలింగం యొక్క పానవట్టం కింద ఎప్పుడూ కూడా నీటి జల ఊరుతూ ఉంటుంది. చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఈ నీళ్లు. అందువలనే ఈ యొక్క పక్షఘాతలింగాన్ని జలలింగం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం దర్శిస్తున్నది అష్టకాల ప్రచండ భైరవలింగం యొక్క నమూనాలింగం. అయితే ఈ అష్టకాల ప్రచండ భైరవలింగం ఏ క్షేత్రంలోని శివలింగానికి నమూనాలింగం అనేది తెలియలేదు. అయినప్పటికీ ఆ యొక్క అష్టకాల ప్రచండ భైరవలింగాన్ని దర్శించుకొని తరిద్దాం. కొండల్ని తొలిచి ఆలయాలుగా నిర్మించడం అన్నది భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఉన్న సాంప్రదాయమే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటుపల్లి, ఉండవల్లి, మొగల్రాజపురం, బొజ్జన్నకొండ, శ్రీపర్వతం, లింగాలమెట్ట మొదలైనటువంటి గుహాలయాలన్నీ కూడా ఈ కోవకు చెందినవే. అయితే భైరవకోన క్షేత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటయ్యా అంటే ఈ గుహాలయాల్లో మనకి అనేక నమూనా శివలింగాలు దర్శనమివ్వటం. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు అవ్వటం వల్ల ఈ ప్రాంతానికి భైరవకోన అనే పేరు వచ్చిందని చెప్తారు. అదేవిధంగా పూర్వకాలంలో మహర్షులు, ఋషులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునేవారట. వాళ్ళు ఈ ప్రాంతాన్ని విడిచి బయటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తిరిగి ఈ ప్రాంతాన్ని కనుగొనటం చాలా కష్టంగా ఉండేది. ఆ సమయంలో వాళ్ళకి కుక్కలు దారి చూపేవట. కుక్కలను భైరవుడు అని అంటారు కాబట్టి అందువల్ల కూడా ఈ క్షేత్రానికి భైరవకోన అనే పేరు వచ్చిందని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ భైరవకోనలోని గుహాలయాల ప్రత్యేకత ఏంటి అంటే శివాలయంతో పాటుగా ప్రతి శివాలయం యొక్క గర్భాలయం గోడలకు ఇరువైపులా 3 ముఖాలు ఉన్నటువంటి బ్రహ్మదేవుడు, అదేవిధంగా శంఖచక్రాలు ధరించినటువంటి విష్ణుమూర్తి యొక్క మూర్తులను కూడా ప్రతి గర్భాలయం మీద ఇరువైపులా చెక్కడం జరిగింది. అదే ఇక్కడ ప్రత్యేకత. అదేవిధంగా హరిహరుని మూర్తి కూడా చూసాం కదా, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురిని కూడా మనం ఒకే చోట దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క కాలువ భైరవకోన జలపాతం దగ్గర నుంచి ప్రవహించి దేవాలయం వరకు వచ్చి ఈ విధంగా దేవాలయం ముందుగా ప్రవహిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో మాత్రమే ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంది. మిగతా సమయాల్లో ఇక్కడ ఇంతగా నీళ్లు అనేవి ప్రవహించవు. ప్రధాన దేవాలయం పక్కనే పైకి వెళ్లే మెట్లు కనిపిస్తాయి. ఈ మెట్లెక్కి పైకి వెళ్ళినట్లయితే అక్కడ అన్నపూర్ణాదేవి మరియు అష్టలక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక బిళమార్గం కనిపిస్తుంది. అన్నపూర్ణాదేవి మరియు అష్టలక్ష్మీదేవి యొక్క బిలానికి ఎదురుగా ఉన్నటువంటి చెట్టు దేవదారు వృక్షం. దీన్ని కోరికలు తీర్చే చెట్టు అని కూడా పిలుస్తారు. పూర్వం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సజీవ సమాధి అయ్యేటువంటి సందర్భంలో సిద్ధయ్యని అక్కడి నుంచి పంపించే నిమిత్తం దేవదారు చెట్టు యొక్క పూలను తీసుకుని రమ్మని పంపడం జరిగింది. ఆ సందర్భంలో సిద్ధయ్య గారు భైరవకోన ప్రాంతానికి వచ్చి ఈ యొక్క చెట్టు పూలనే తీసుకుని వెళ్ళారు అని పెద్దలు చెప్తారు. ఈ యొక్క చెట్టును పూజించి వస్త్రాన్ని దానికి కట్టినట్లయితే అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ భక్తులు నమ్ముతారు. అదేవిధంగా ఈ యొక్క దేవదారు వృక్షానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క అన్నపూర్ణాదేవి మరియు అష్టలక్ష్మీదేవి యొక్క బిలంలో మనకి అమ్మవార్ల యొక్క విగ్రహాలు దర్శనమిస్తాయి. అదేవిధంగా ఇక్కడ అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూ ఉంటుంది. ఈ బిలానికి పక్కనే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కుమారుడైనటువంటి శివరామ బ్రహ్మం గారి యొక్క విగ్రహం కూడా మనకు దర్శనమిస్తుంది. శివరామ బ్రహ్మం గారు ఈ యొక్క బిలమార్గం గుండానే శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి వచ్చేవారట. ప్రధాన ఆలయం నుంచి బయటికి వచ్చిన తర్వాత టికెట్ కౌంటర్కి కొద్ది దూరంలోనే మనకి ఆంజనేయ స్వామి వారి పెద్ద విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహం దగ్గర నుంచి దక్షిణం వైపు వెళ్ళినట్లయితే మనకి భైరవకోన జలపాతం వస్తుంది.
ఈ భైరవకోన జలపాతం వద్దే మహిళల కోసం స్నానం తర్వాత బట్టలు మార్చుకోవడానికి గదులను కూడా దేవాదాయ శాఖ వారు ఏర్పాటు చేయడం జరిగింది. మేము వర్షాకాలంలో వెళ్ళడం వల్ల ఈ జలపాతంలో నీటి ఉధృతి ఎక్కువగా ఉంది. సాధారణంగా సంవత్సరంలో 3 భాగాల పాటు ఇక్కడ నీటి ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది. జలపాతంలో నీళ్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఆ సమయంలో ఈ నీళ్లు దేవాలయం మీదుగా ప్రవహించడం అనేది జరగదు. ఈ కనిపించే మార్గం గుండానే ఈ జలపాతం వద్ద నుండి ఈ నది ప్రవహించి ప్రధాన ఆలయాన్ని చేరుకుంటుంది. ప్రధాన ఆలయాన్ని చేరుకున్న తర్వాత కాలభైరవ ఆలయం మరియు గుహాలయానికి మధ్య ప్రవహించేటువంటి ఈ నదిని సోనావానా అనే పేరుతో పిలవటం ఇక్కడ ప్రత్యేకత. ఇక భైరవకోనలో వసతి విషయానికి వస్తే, మనం దేవాలయానికి వచ్చే ముందు మెయిన్ రోడ్డు పక్కనే మనకి గురు సదన్ అనే పేరుతో ఒక సత్రం కనిపిస్తుంది. ఇక్కడ మనకి 10-15 రూముల వరకు అద్దెకి ఇవ్వడం జరుగుతుంది. వాటి ధర 500 రూపాయల వరకు ఉంటుంది. ఇక్కడ మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమం కూడా చేస్తారు. ఎవరైనా భైరవకోనలో వసతి కావాలనుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క గురుసేవా సదన్లో కూడా సంప్రదించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ శ్రీ దుర్గా భైరవ బ్రాహ్మణ అన్నదాన సత్రం అనే పేరుతో మరియు కాశీనాయన అన్నదాన సత్రం అనే పేరుతో 2 చిన్న చిన్న సత్రాలు ఉన్నాయి. అయితే ఇక్కడ విశేష పర్వదినాల్లో మాత్రమే అన్నదానం చేస్తారు. మిగతా సమయాల్లో కేవలం ప్రసాదం మాత్రమే వినియోగం చేస్తారు. తరువాత మనం స్క్రీన్పై చూస్తున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు పర్యాటకుల సౌకర్యార్థం నిర్మించినటువంటి వసతి భవనం. ఇక్కడ మనకి వసతి కావాలనుకుంటే దేవాలయం యొక్క కౌంటర్ వద్ద సంప్రదించినట్లయితే వాళ్ళు మనకి ఇక్కడ వసతిని ఏర్పాటు చేస్తారు. మనకి భైరవకోనలో భోజనానికి ఉన్నటువంటి మరొక ఆప్షన్, మెయిన్ రోడ్డుకి పక్కనే శ్రీ తునక దుర్గాదేవి నిత్యాన్నదాన సత్రం అనే పేరుతోటి ఒక అన్నక్షేత్రం మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ ప్రతి నిత్యం కూడా ఉదయం సాయంత్రం అన్నదానం చేస్తారు. ఇక మన వీడియోలో మనం ముఖ్యంగా చెప్పుకోవలసినటువంటి విషయం, భైరవకోనలో ఏ ప్రదేశం ధ్యానానికి మరియు ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైనటువంటి ప్రదేశం అనే విషయం. ప్రధాన ఆలయానికి పడమర వైపున పైకి ఎక్కే మెట్లుంటాయి. ఇవి దేవాలయానికి ప్రదక్షిణా మార్గం. ఈ ప్రదక్షిణా మార్గం గురించి చాలామందికి తెలియదు, కాబట్టి ఎవరు రారు. కాబట్టి గుహాలయం యొక్క పైభాగంలో కానీ లేదా దేవాలయానికి పక్క భాగంలో కానీ ఏ ప్రదేశంలోనైనా ప్రశాంతంగా కూర్చొని మనం ధ్యానం లాంటి ఆధ్యాత్మిక సాధనని కొనసాగించవచ్చు. ధ్యానం అంటే పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. నేను చేసేటటువంటి ధ్యానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను ఆఖరి వీడియో అయినటువంటి అరుణాచల క్షేత్రం యొక్క వీడియోలో మీకు తెలియజేస్తాను. ధ్యానానికి ఈ యొక్క ప్రాంతం చాలా అనువుగా ఉంటుంది. ఈ ప్రదేశంతో పాటుగా మరి యొక్క ప్రదేశం కూడా ఉంది. అక్కడ కూడా చాలా ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు. ప్రధాన ఆలయానికి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి టికెట్ కౌంటర్ వద్ద నుంచి కుడి చేతి వైపు పైకి ఎక్కే మెట్లు కనిపిస్తాయి. ఈ మెట్లెక్కి పైకి వెళితే దుర్గాదేవి ఆలయం వస్తుంది. ఈ దుర్గాదేవి ఆలయం కూడా పచ్చని చెట్ల మధ్య కొండని ఆనుకుని ఉంటుంది. ఇక్కడ కూడా మీరు ప్రశాంతంగా కూర్చొని ధ్యానాన్ని కొనసాగించవచ్చు. ధ్యానానికి ఆధ్యాత్మిక సాధనకు అనువైన ప్రదేశాలు అనేటువంటి 4 వీడియోల సిరీస్లో భాగంగా మనం 3 వీడియోలను కంప్లీట్ చేసుకున్నాం. ఇక ఆఖరిదైనటువంటి 4 వీడియోలో సుప్రసిద్ధమైనటువంటి అరుణాచల క్షేత్రం గురించి
గిరిప్రదక్షిణ గురించి, అదేవిధంగా అరుణగిరిపై ధ్యానానికి అనుకూలమైనటువంటి ప్రాంతాల గురించి తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.